అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి మనకి తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు ఎప్పుడు పెంచుతారు అన్న దానిపై చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు పెంచబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికి ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆసరా చేయూత పెన్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండీ! ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. ఇప్పటికే మనకి ఎన్నికల టైంలో అనేక పథకాలనేవైతే హామీ అయితే ఇచ్చింది కదా! అంటే మనకి రైతు రుణమాఫీ గాని, అలాగే మనకు ఉచిత బస్సు కార్యక్రమం గాని, ప్రస్తుతం మొన్న చూసుకున్నట్లయితే జనవరి 20వ తేదీన కూడా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు కూడా ప్రారంభించడం అయితే జరిగిందనమాట. అయితే తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి పథకం కూడా ప్రారంభించే అవకాశం ఉందండి. అయితే ఇందులో మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా పెంచేందుకైతే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుందండి. ఇప్పుడు ప్రస్తుతం వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు చూసుకున్నట్లయితే రూ. 2,000 పొందుతున్న వారికి రూ. 4,000 వరకు కూడా, అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000 పొందుతున్న వారికి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందనమాట. దాదాపుగా రాష్ట్రంలో 43,00,000 మంది ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందండి. అయితే దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన చేసే అవకాశం ఉందండి. దీనిపై ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.